జీవితంలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోసారి గెలిచే పరిస్థితి ఖచ్చితంగా ఉండదని చాలా తెలివిగా అవగాహనకు వచ్చినట్లున్నారు. ఎమ్మెల్యే పదవి చేతిలో ఉన్న 5 ఏళ్లలోనే జీవితానికి సరిపడా నొల్లుకోవాల్సిందేనని డిసైడ్ అయినట్లున్నారు. అంతే, అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ఎడాపెడా దోపిడీ కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారట. ఈ క్రమంలో సొంత పార్టీ కార్యకర్తలు నేతలను సైతం పక్కన పెట్టేసి ఒంటి చేత్తో అక్రమ దందాలు చేసుకుపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ పరంగా వచ్చే పదవులను తానే సొంతం చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యే తమను పట్టించుకోకపోవడంతో సొంత పార్టీ శ్రేణులే ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో నసీర్ అహ్మద్ టీడీపీ తరపున పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. గెలిచిన క్షణం నుంచి అక్రమ సంపాదన మార్గాలపై దృష్టి సారించారు. రేషన్ బియ్యం, లిక్కర్ మాఫియా ముఠాలను తయారు చేసి 2 చేతులా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా అక్రమాల బాట పట్టారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్న పరిస్థితి. అవినీతిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నసీర్ మరోవైపు కీచక పర్వాలతోనూ పేట్రేగిపోతూనే వస్తున్నాడు. ఓ మహిళకు ఫోన్ చేసి వెకిలి చేష్టలతో రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంగతి తెలిసిందే. ఇంతటి వికృత వేషాల ఎమ్మెల్యే పైన కూడా చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడే తనను ఏమీ అనకపోవటం, ఒక విధంగా తనను ప్రోత్సహించటమే అనుకున్నారో ఏవో కానీ నసీర్ అవినీతి కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు. మోతీనగర్లో పేదల ఇళ్లను తొలగించడానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. దాంతో బాధిత పేదలు ఎమ్మెల్యేని కలిసి తమకు అన్యాయం చేయకుండా చూడాలని ప్రాధేయపడ్డారు. లేదంటే తాము రైల్వే పట్టాలపై తలలు పెట్టి ఆత్మహత్యలు చేసుకోక తప్పదని తమ దైన్య స్థితిని ఏకరువు పెట్టారు. ఆదుకుంటారని భరోసా ఇవ్వాల్సిన ఎమ్మెల్యే మీరు ఆ పనిపైనే ఉండండి అంటూ వేటకారం ఆడారని బాధితులు ఎమ్మెల్యేపై నిప్పులు చెరుగుతున్నారు. నియోజకవర్గం ఆవిర్భవించిన తర్వాత గత ఎన్నికల్లోనే ఈ నియోజకవర్గంలో టీడీపీ మొదటిసారి గెలిచింది. దీంతో టీడీపీ కార్యకర్తలు, నేతలు 5 ఏళ్ల పాటు సంపాదించుకోవటానికి అవకాశం చిక్కిందని సంబరపడ్డారు. అయితే నేతలకు, కార్యకర్తలకు ఎలాంటి అవకాశాలు మిగల్చకుండా సకల అక్రమ దందాలను ఎమ్మెల్యే నసీరే చేసుకుపోతున్నారని తెలుగు తమ్ముళ్లే మండిపడుతున్నారు. అడ్డగోలు సెటిల్మెంట్లు కూడా ఆయనే చక్కబెడుతూ ఎడాపెడా సంపాదించేస్తున్నారని ఆరోపణలు వినబడుతున్నాయి. పదవుల విషయంలోనూ అన్నీ తనకే అన్నట్లుగా నసీర్ వ్యవహరిస్తున్నారట. అసెంబ్లీలో మైనారిటీ వ్యవహారాల కమిటీ చైర్మన్ పదవిని నసీర్కే కట్టబెట్టారు చంద్రబాబు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ మెంబర్గాను నసీర్కు పట్టం కట్టారు. ఈ 2 పదవులు చాలవన్నట్లుగా రాష్ట్ర హౌస్ కమిటీ మెంబర్గాను కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా అంజుమాన్ కమిటీ అధ్యక్షుడు కూడా నసీరే. కీలక పదవులు పార్టీలో ఇతర ముస్లిం నేతలకు దక్కనివ్వకుండా పావులు కదిపిన నసీర్ వీలైనన్ని పదవులు తానే సొంతం చేసుకున్నారు. పదవులు ఇతరులకు ఇస్తే నియోజకవర్గంలో వారు పాపులర్ అవుతారేమోనని నసీర్ భయమట. జిల్లా, రాష్ట్రాల స్థాయి కార్పొరేషన్లలోనూ ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన నేతలకు పదవులు దక్కలేదు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల పదవుల్లోనూ ఈస్టుకు ఒక్క పదవి కూడా దక్కలేదు. దీనికంతటికీ ఎమ్మెల్యే నసీరే కారణమని సొంత పార్టీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. త్వరలోనే దీనిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయడానికి వారు సమాయత్తమవుతున్నారు. అయితే నసీర్ మాత్రం ఎవరిని ఖాతరు చేయటం లేదు, ఎవరిని పట్టించుకోవటమూ లేదు. ఎవరెన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లోపు ఎంత వీలైతే అంతా దోచుకుపోవాలని మాత్రమే ఆయన చూస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.